హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బాలి డే 3 పార్ట్ 2 వీడియో. లాస్ట్ వీడియో చూడకపోతే ఒక చిన్న గ్లిమ్స్ పెట్టాను చూడండి, అండ్ పైన లింక్ కూడా ఇస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ ఆవులు చూడనీకి వచ్చాము. సో ఇది చూడండి ఆవులు ఎట్లుందో. అయ్యా ఒక కన్ను మూసుకొని ఉంది ఆవులది. ఇక్కడ బ్యాట్ ఉంది, లోపలికి వెళ్తారన్నారు. మాకు భయం, మేము రాము అని చెప్పాము. వీడు ఉన్ను అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది. ఇందులో లిజర్డ్ ఉంది, ఇక్వానా అంట. ఇందులో స్నేక్ ఉందంట గైస్, వేసుకుంటావా అని అడిగింది. నో అని చెప్పాను నేను. అక్కడ ఉంది స్నేక్. మంగూస్, ఇక్కడ మంగూస్ ఉందంట. Where is the mongoose? Oh, they are sleeping. Yes. Mongoose are sleeping. Enemies are sleeping next to each other. Yeah. Because snake and mongoose are Yeah, enemies. they can. Yeah, they Yeah, they fight. can up together. Yeah, and then fighting. అక్కడ పికాక్ ఉందంట. Beautiful than the Australian one. Yeah. Oh my god. We went to a park in Australia last month. See his colors. Oh my god. But it is more beautiful. Same color. Same color or Oh, different? yeah, but those ones doesn't have Oh, yeah, yeah. good design on their Yeah. neck or something. And Trees in they it. have tails or stuff. Hey. That's from Bono. Hey. అతని డిజైన్ చూపించుకుంటుంది. నా డిజైన్ చూడండి, నన్ను ఏం చూస్తారు అని. Like that, the head. On the head. ఈ పికాక్ షాయి ఉంటుందంట, అందుకే తలకాయ కిందకేసి నో 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 అని అంటుంది. Stand up, walking. సో యాక్టివిటీస్ అన్నీ చేసి ఫ్రెష్ అయ్యి, ఎందుకంటే వాటర్లో వెళ్ళిపోయినాము, చెట్టు అంతా దువ్వుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాము. దాని తర్వాత టెంపుల్కి వెళ్తాం. సో మేము లంచ్ చేయడానికి వచ్చేసాము. ఇది ఒక ఉడిపి హోటల్ అన్నమాట. సో మేము రాగానే కాంప్లిమెంటరీగా మురుకులు ఇచ్చారు. కౌశిక్ చూడండి ఆకలి ఫుల్ అవుతుంది, ఆవురావురమని ఆ మురుకులే తినేస్తున్నాడు. అండ్ మేము దోశ ఇంకా ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాము. అండ్ అది కాకుండా వెజ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. దోశ వచ్చేసింది. సో ఆ దోశ తిని అంటే కాశీ దోశ చెప్పాడు, నేను ఇడ్లీ చెప్పాను, తినక చాలా రోజులు అయిందని చెప్పి. సో ఆలు కర్రీ మసాలా దోశ కాబట్టి అఫ్ కోర్స్ అదే ఉంటది. సో అది తిన్నాము, బాగుంది అన్నాడు టేస్ట్. నేను పొద్దున్న తిన్న దానికన్నా బెటరే ఉంది అది. అండ్ ఈ ఇడ్లీ సాఫ్ట్గా ఉన్నాయి, కానీ కేరళ స్టైల్ ఉన్నాయి అన్నమాట ఇడ్లీలు. సో ఇడ్లీ కూడా బాగానే ఉంది. అండ్ దీని తర్వాత బిర్యానీ కూడా వచ్చింది మాది. సో బిర్యానీకి ఇట్లా ఆనియన్స్ అండ్ ఇలా ఇచ్చారు, కర్డ్ రైస్. అండ్ నేను లస్సీ కూడా చెప్పాను, జర వేడిగా ఉంది కదా అని చెప్పి. అండ్ బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పి కౌశిక్ నాకు పెడుతున్నాడు. సో అలా పెట్టుకున్న తర్వాత బిర్యానీ కూడా తిన్నాము. బిర్యానీ కూడా బాగుంది, ఇట్స్ గుడ్ అనమాట టేస్ట్ లో. ఇలా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాము. సో టెంపుల్లో వెళ్ళి టికెట్లు అవన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇది ట్రెడిషన్ అంట, ఇలా కట్టుకొని వెళ్ళాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలా కట్టుకోవచ్చు. అండ్ గర్ల్స్ ఆరెంజ్ కలర్ ఇలా కట్టుకోవచ్చు గర్ల్స్. బాయ్స్ ఇలా పర్పుల్ కలర్ కట్టుకొని లోపలికి వెళ్తారు. Madam, when you finish, you can use that exit, yeah? Okay. And the exit, and then I will waiting in my car, yeah? ఓకే ఓకే, థ్యాంక్ యూ. And put back the wallet here. Put in the pocket. Finish over there. ఆ కార్ దగ్గరనే ఉంటాడంట, ఎగ్జిట్ అక్కడ ఉంది, అక్కడ నుంచి రావాలంట. Okay. సో ఇప్పుడు మేము ఉలవైట టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయంట. ఆ మంకీస్ మన ఫోన్స్ గుంజుకొని వెళ్తాం. ఫోన్స్, బ్యాగ్స్, మన చేతిలో ఏది ఉంటే అది, కళ్ళద్దాలు ఏది ఉంటే అది అన్నీ గుంజుకొని వెళ్ళిపోతాయంట. సో ఇప్పుడు నేనైతే వీడియో తీస్తున్నాను, బట్ నేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ తోటి అది వెళ్ళిపోతే వీడియో కాదు కదా, అన్నీ వెళ్ళిపోతాయి. అసలు క్లౌడ్లో అప్లోడ్ అయితే తెలియదు. నేనేం ప్యాకప్ చేయట్లేను, బట్ తెలీదు. ఆ మంకీ వెళ్ళిపోయిందంటే ఈ జంగల్ ఎటో వెళ్ళిపోతట్టుంది. దాని వెనుక మనం పోయినాం అనుకో కథమే. నా ఫోను వాయే, నేను వాయే. సో ఇలా డైలీ చాలామంది క్రౌడ్ ఉంటారంట. లైక్ పర్ డే 2000 మెంబర్స్ కూడా వస్తారని చెప్తున్నాడు. 2000 కార్స్ అనుకుంటా. 2000 కార్స్? ఓకే, 2000 కార్స్ వస్తాయి. మరి అందులో ఎంతమంది ఉండాలి? ఒక్క కార్లో ఇంచుమించు 4 to 5 and 7. ఏముందా కాదు, లైక్ నాకు అర్థం కాలేదు ఏంటి, కొంతమందికి ఇది కట్టారు, కొంతమందికి ఒక్కటే ఇదే కట్టారు. సో ఈ పర్పుల్ కలర్ ఏదైతుందో అది యాక్చువల్గా మోకాలు కవర్ కాకపోతే కడతారంట. సో అమ్మాయిలు కూడా షార్ట్స్ వేసుకొస్తే వాళ్ళకి పర్పుల్ కలర్ది కట్టిండ్రు. మోకాలు కవర్ అయితే అట్లా ఆరెంజ్ కలర్ పట్టి కడతారు.
అమ్మో ఈడ కోత వస్తుందని చెప్పి నేను నా ఫోన్ ని దాచిపెట్టుకుంటున్నా. ఇది మొత్తం మంకీ ఇల్లు అనమాట. ఇప్పుడే ఒకటి ఫుడ్ గుంజుకొని వెళ్ళిపోయింది. ఫోన్ కూడా ఎడ గుంజుతుందని నేను ఆఫ్ పట్టుకోవాల్సి వచ్చింది. నా వీడియో ఆఫ్ అయిపోయింది. సో ఇలా చాలా మంది ఉన్నారు. బాలీలో కూడా అన్ని టెంపుల్స్కి అందరం వెళ్ళలేమంట. ఓన్లీ ఏమంటారు పబ్లిక్కి ఎలా ఉంది, పబ్లిక్ టెంపుల్స్ విలేజ్ టెంపుల్ గానే ఫ్యామిలీ టెంపుల్ గానే అన్నాడు. అది ఆ లోకల్ విలేజెస్ కి అలౌ చేస్తారంట. ఓకే. సో ఇట్స్ ఓన్లీ స్పెసిఫిక్ టు దెమ్. ఇవేమో ఈ కైండ్ ఆఫ్ విజిటింగ్ టెంపుల్స్. విజిటింగ్ టెంపుల్స్ ఓన్లీ విజిటర్స్ టెంపుల్ కొన్ని ఉంటాయి. మిగతా అన్ని టెంపుల్స్కి ఎలా ఉండదు. సో ఇక్కడ కోతి వాళ్ళ దగ్గర ఏమో గుంజుకున్నట్టు క్యాప్ కనుక్కుంటుంది. యా నేను ఇయ్యనురా అంటుంది. నవ్వుతుంది ఇంకా కోతి. సో ఇది టెంపుల్ వ్యూ. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ ఇట్లుంది. వాటర్ ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రీ. బట్ ఫుల్ కోతులు ఉన్నాయి. సో ఇక్కడ చూడు కోతులే ఉన్నాయి. ఏ చెట్ల నుంచి ఎట్లా వచ్చాయి గుంజుకుంటుందో తెలియదు అన్నట్టు ఉంది. అక్కడ కూడా కోతి కూర్చోండి. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్కి. నాకు ఏ చిన్న చప్పుడు వచ్చినా కోతి వస్తుంది అన్నట్టు భయం అవుతుంది. సో ఇది అన్నమాట టెంపుల్. ఇక్కడ నుంచి స్టార్ట్. లైక్ ఇక్కడ లైక్ ఏమంటారు లోపలికి వెళ్ళలేం కాబట్టి ఇట్లా బయట నుంచే చూడగలుగుతాము. సో స్ట్రక్చర్ అండ్ వ్యూ ఇవే చూడగలుగుతాం అనమాట. లైక్ ఆ టెంపుల్స్ ఎలా కట్టారు ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ వర్షిప్ ప్లేసెస్ అని ఉన్నాయి. లైక్ అవి కానీ ఆ వర్షిప్ ప్లేసెస్ కి లైక్ ఇట్లా నార్మల్ మన టూరిస్టులం మనం నార్మల్ బాలి పీపుల్ కూడా వెళ్ళలేరు. ఆ పండితులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్తారు. ఇదే అన్నమాట ఆ వర్షిప్ ప్లేసెస్. సో అలా అండ్ చెప్పాను కదా లైక్ ఇక్కడ అన్ని టెంపుల్స్ కి వెళ్ళలేము అని చెప్పి లోపలికి. సో ఇది కూడా అంతే జస్ట్ బయట నుంచి స్ట్రక్చర్ చూడడమే బట్ లోపలికి వెళ్ళొద్దు అనమాట. లోపలికి వెళ్ళనీకి లేదు. డు నాట్ ఎంటర్ ఫర్ వర్షిప్ ఓన్లీ అంట. అక్కడ ఉన్నట్టుంది టెంపుల్ ఏమన్నా. ఓకే. లోపల ప్రేయర్ కోసం కూర్చొని ప్రేయింగ్ చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అంట. కొద్దిగా అప్పుడు వచ్చింది నాకు. మళ్ళీ ఇక్కడ ఇంకెవరితో ఏదో తీసేసుకుంది. నేను ఫోన్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఆ మంకీ అద్దాలు తీసుకుంది. సో వాటర్ తీసుకొని గ్లాసెస్ ఇచ్చేసారు. వాటర్ బాటిల్ తీసుకొని గ్లాసెస్ అడుగుతున్నారు. సో లెట్స్ ఇస్తుందా ఇవ్వ అని. బాటిల్ని బగలు కొట్టింది. పాపం వీళ్ళు అడుగుతున్నారు యవా అని ఇస్తలేరు. నేను ఇయ్యను పోవని అంటున్నాడు. సో అన్ని రకాల ట్రిక్స్ ట్రై చేస్తున్నారు. అద్దాలి వెళ్ళిపోయింది ఇవ్వకుండా. కానీ ఇక్కడ ఈ కోతిల సోది చాలా ఉంది. చాలా అంటే చాలా సతాయిస్తాయి ఇక్కడ టూరిస్టులని. ఇచ్చింది అద్దాలు. ఓ షైట్ ఇంకో తీసుకెళ్ళిపోయింది. ఇచ్చింది ఫైనల్లీ 2 బ్యాగ్స్. అవునా 2 బ్యాగ్స్ ఫ్రూట్స్ ఇస్తే కానీ ఇవ్వలేదంట అద్దాలు. వ్యూ చూడండి ఎట్లా ఉందో. ఓ మై గాడ్ బ్లూ వాటర్. అక్కడ షో జరుగుతుంది. అక్కడ షో జరుగుతుంది. టెంపుల్ చూసి దాని ఆర్కిటెక్చర్ అండ్ ఎలా కట్టారు అవన్నీ చూసి ఎక్కడెక్కడ ప్రే చేస్తారు అని అంతా చూసాము. చూసిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చాము. ఇదే ఎగ్జిట్ అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు వ్యూ ఎంత బాగుందో. వావ్ సో నైస్. సో ఇక్కడ ఇలా అందరు ఇంకా ఫోటోషూట్ చూస్తున్నారు. సో మనం కూడా ఫోటోలు దిగి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోదాము.
ది గైస్ టెంపుల్ అలా చేసి ఎగ్జిట్కి వచ్చాము. సో ఇక్కడ గాడ్ అన్నట్టు అని ఏం లేదు, లైక్ అది రెస్ట్రిక్టెడ్ ఏరియా, పర్మిషన్ ఉన్న వాళ్ళే లోపలికి వెళ్తారు, అందరు విజిటర్స్ వెళ్ళలేరు అనమాట. నేనైతే అది ఏమంటారు కొరియన్ డ్రామాస్, చైనీస్ డ్రామాస్లో చూసే వాళ్ళ టెంపుల్ అని అంటారు కదా, అట్లనే ఉన్నాయి ఇక్కడ అన్ని. సో దిస్ ఇస్ ద టెంపుల్ విత్ ద మంకీస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రక్చర్స్. బాయ్. మంకీ మ్యాన్ అనుకుంటా, లేదా ఏదైనా రాక్షసుడు అనుకుంటా. కింద అంతా మంకీ సైన్యం ఉంది, పైన రాక్షసుడు ఉన్నాడు. సో టెంపుల్ చూసాక ఇక్కడ ఫైర్ షో ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ చూడండి, బీచ్ అండ్ అక్కడ హోటల్స్ అలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. అండ్ అదే అన్నమాట, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అండ్ కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పి, ఐ మీన్ లేట్ అని కాదు, టైం అవుతుంది షోది అని చెప్పి కౌశిక్ ఫాస్ట్ వెళ్తున్నాడు. వెళ్ళి ఆ టికెట్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట, అందుకే ఫటాఫట్ వెళ్తున్నాము. సో షోకి వెళ్ళి చూద్దాము షో ఎలా ఉంటది అని చెప్పి. సో ఇక్కడే టికెట్స్ తీసుకోవాలి, అక్కడ షో అన్నమాట. అక్కడ ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఫటాఫట్ టికెట్స్ తీసుకొని వెళ్దాము. సో ఇక్కడ 2 టికెట్స్ తీసుకుంటున్నాము. లైక్ మేమైతే ఇంగ్లీష్ పేపర్ తీసుకుంటున్నాము, స్క్రిప్ట్. సో అది తీసుకొని వెళ్తామన్నమాట, ఇంగ్లీష్లోనే తీసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇలా వీళ్ళు టికెట్స్ ఇచ్చారు, లైక్ ఇలా స్టిక్కర్ బ్యాండ్స్. సో ఇది పెట్టుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది స్టోరీ, ఈరోజు నాటకం స్టోరీ అనమాట. ఇది వాళ్ళు స్టేజ్ మీద ఏదైతే పర్ఫామ్ చేస్తారో అది. సీన్స్ ఉన్నాయి, సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని. హిందీ కూడా ఉన్నట్టుంది కానీ మేము ఇంగ్లీష్ తీసుకున్నాం. ఓకే, అంటే కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, లైక్ హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ అని చాలా ఉన్నాయి. బట్ మేము ఇంగ్లీషే తీసుకున్నాం. ఓకే, అక్కడ జరుగుతుంది అనమాట. సో స్టార్ట్ అవుతుంది గాయ్స్. ఇగో లైటింగ్స్ అండ్ ఐ మీన్ మంటలు పెడుతున్నాడు. స్టార్ట్ అయ్యేది అనమాట. అందరూ కూర్చొని ఉన్నారు షో చూడడానికి. సో ఇట్లా ఆపోజిట్లో కూర్చుంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ కూర్చున్నా, తను వస్తున్నాడు అక్కడి నుంచి. ఫైర్ డాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రొడక్షన్ ఇస్తుంది వాళ్ళ స్టోరీ, లైక్ వాళ్ళు ఇండోనేషియన్ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు స్టోరీ. మనకి ఇక్కడ సీన్ ఇది చూస్తుంటే తెలుస్తుంది ఇంగ్లీష్. ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది, వాళ్ళని వెల్కమ్ అని చెప్పారు. అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళంతా. సో ఇది ఎంట్రీ డాన్స్ అన్నమాట. లైక్ ఇలా స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఆయన వచ్చి ఇలా తులసి వాటర్ లాగే వాటర్ వెళ్ళి వేశాడు. దాని తర్వాత షో స్టార్ట్ అయ్యింది అండ్ మన హనుమంతుడు వచ్చాడు. ఇది సీన్ 1. హనుమాన్ రామ లక్ష్మణ అంట. రామ ఆస్ హనుమాన్ ఫర్ హెల్ప్ ఫర్ ఫ్రీ గాడెస్ సీత. రామ హనుమాన్కి చెప్తాడు కదా, లంకలోకి వెళ్ళి నా రింగ్ ఇచ్చి సీత క్షేమం ఉందా లేదా నాకు చెప్పండి, ఇది నేను పంపించాను దూత అని రింగ్ చూపిస్తాడు కదా, ఆ సీన్ అనమాట ఇది. రింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు రాముడు. రింగ్ ఇచ్చి తీసుకెళ్తా అని హనుమాన్ చెప్తున్నాడు సీత దగ్గరికి. రాముడు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు రింగ్ ఇచ్చి. ఇప్పుడు హనుమంతుడు సీత దగ్గరికి వెళ్తున్నాడు. హనుమానుడు ఎగురుకుంట లంకలోకి వెళ్తున్నాడు. ఫస్ట్ సీన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సీన్ ఉంటుంది. సో మీకు కూడా స్టోరీ అర్థం అవ్వాలని చెప్పి నేను సీన్ స్క్రిప్ట్ చూపిస్తున్నాను. 8 సీన్స్ ఉన్నాయి. హనుమాన్ని హనుమాన్ అంటున్నారు అండ్ శ్రీలంకని అంగ్సోక పాక్ అంటున్నారు. యా, ఇన్ అంగ్సోక పాక్ కాదు సీత అంగ్సోక పాక్లు ఉంది. శ్రీలంకని అలెంక అంటున్నారు. అలెంక ఫ్లూట్ అలెంక అని ఉంది. అలెంక JK అలెంక.
సీన్ 2కి ప్రిపరేషన్ అన్నమాట ఇది. సెకండ్ సీన్ పర్సన్స్ ఎంట్రీ అవుతున్నారు. ధ్యాంగ్ ధ్యాంగ్, దేవి, సీత, త్రిజాత, రావణ అంట. ఇప్పటికి 2 ఎంట్రీ అయ్యింది. బట్ సీత ఎవరు, అదెవరో నాకైతే తెలుస్తలేదు. అందరు సేమ్ రెడీ అయ్యారు. ఐ గెస్ రావణుడు తెలిసిపోతాడు, బట్ సీత తెలుస్తలేదు ఎవరు సీత అనేది. హనుమంతుడు వచ్చి రింగ్ ఇస్తాడు కదా, నేను రాముడి నుంచి వచ్చాను, రాముడు పంపించాడు నన్ను అని. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది సీత ఎవరు. ఆమెనే అనుకుంటా సీత, ఎందుకంటే పక్కన ఆమె నమస్కారం పెడుతుంది కదా ఆమెకి. సో ఇప్పుడు రావణుడు ఎంట్రీ, సీత దగ్గరకు వచ్చాడు అన్నమాట రావణుడు. గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నది సీత, వైట్ కలర్ డ్రెస్లో ఉన్నది త్రిజాత. రావణుడు వచ్చాడు సీతని సెటిల్ చేయడానికి, బట్ సీత దగ్గరికి రానివ్వట్లేదు రావణుడు. రావణుడు చెప్తాడు, నీకోసం ఇట్లా చేసా అలా చేశాను, నా మొహం కూడా చూడవా అని చెప్పి రావణుడు అంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్నాడు హనుమంతుడు. అక్కడి నుంచి ఎదుర్కొంటూ వస్తాడేమో హనుమంతుడు. జనాలకి హాయ్ చెప్తున్నాడు హనుమంతుడు. రావణుడు సీతను ఎంత సెడ్యూస్ అవ్వట్లేదు, దగ్గర రానివ్వట్లేదు అని కోపంలో చంపబోతున్నాడు రావణుడు. కానీ తను వచ్చి మధ్యలో అడ్డుపడ్డది. సీన్ 3 స్టార్ట్ అయింది. దేవి, సీత, త్రిజాత అండ్ ఇంకా హనుమాన్ వచ్చాడు శ్రీలంకకి ఎగురుకుంటా. సీత ఎక్కడైతుందో అక్కడ అంగుస్కా పార్క్కి వచ్చాడు. సీత చెప్తున్నాడు హనుమంతుడు ఎవరు అనేది. అక్కడ హనుమంతుడు రాముడు పంపిస్తే వచ్చాడమ్మా అని చెప్పి గిరికి చూపిస్తే అప్పుడు సీత నమ్మింది హనుమంతుడిని. ఆ సీన్ అన్నమాట. తర్వాత సీత కూడా తన ఒక వస్తువు హనుమంతుడికి ఇచ్చి, నా రాముడి దగ్గరికి తీసుకెళ్లి చూపియు ఈ వస్తువు, సీత క్షేమమే అని నీ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి హనుమంతుడిని రాముడి దగ్గరికి పంపిస్తుంది సీత. సీన్ 4 ఇప్పుడు హనుమాన్ ద జైంట్ అంట. హనుమాన్ శ్రీలంకని కాల్ చేస్తాడు కదా తన తోకతోటి. ఆ సీన్ లంక కాల్చే సీన్ అనమాట. లంక కాల్చే సీన్. లంకలోకి హనుమాన్ దూరిండు అని వాళ్ళు హనుమాన్ వెనక వస్తున్నాం. లంక హనుమాన్ మధ్యలో ఫోటోలు దిగుతున్నాడు. ఇప్పుడు రాక్షసుడు కూడా కలిసి మరి హనుమంతుడు ఈస్ ఆల్వేస్ నాటీ కదా. ఇప్పుడు ఫైట్ అన్నమాట హనుమంతుడు. లంకలో ఫస్ట్ హనుమంతుడిని చంపేద్దాం అనుకున్నారు రావణ సైన్యం. మన పిక్స్ లో తోక కంటిస్తే మొత్తం అంటిస్తా చూపిస్తారు. సో కైండ్ ఆఫ్ ఇప్పుడు అట్లనే హనుమంతుడు లంకను మొత్తం తగలెత్తేశాడు తన తోకతో.
అకార్డింగ్ టు బాలినీస్ కాల్కొని నేను చెప్పలేము. రామాయణం బాలీ స్టైల్ చూస్తున్నాం మనం అంతే. హనుమాన్, రామ, లక్ష్మణ, సుగ్రీవ. బట్ హనుమాన్ రాలేదు ఇంకా. రామ, లక్ష్మణ, సుగ్రీవ అన్నారు. ఓకే, ఇప్పుడు హనుమాన్ ఎదుర్కొంటూ వస్తాడు కదా లంక నుంచి. లంక కాల్చేసి వీళ్ళ దగ్గరికి వస్తాడు కదా. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వెయిట్ చేస్తుంటే హనుమంతుడు వస్తాడు. వచ్చింది చూడు హనుమంతుడు. హనుమంతుడు వచ్చి రాముడికి సీత సందేశం ఇచ్చాడు. అక్కడుండి సీత క్షేమంగా ఉంది అని చెప్పి. ఇప్పుడు అందరూ కలిసి లంకకి వెళ్తారు. ఇండియా నుంచి శ్రీలంకకి బ్రిడ్జ్ కడతారు కదా, అలా కట్టుకొని వెళ్తారనమాట ఈ సీన్. bridge out of unique stones. That is why the flow. సుగ్రీవ అందరికీ చెప్పిండు అందరు కలిసి బ్రిడ్జ్ కట్టాలని అనుకుంటా. రాముడు, లక్ష్మణుడు వచ్చారు. బ్రిడ్జ్ కట్టుకొని ఇప్పుడు వీళ్ళు శ్రీలంకకి వచ్చారు. ఇక్కడ ఇప్పుడు వార్ జరుగుతుంది. మేఘనాథ తోటి ఫైటింగ్ జరుగుతుంది ఇప్పుడు సుగ్రీవది. రావణుడు వస్తున్నాడు అక్కడి నుంచి. మేఘనాథ తోటి ఫైటింగ్ జరుగుతుంటే మేఘనాథ చచ్చిపోయాడు. సుగ్రీవుడే గెలిచాడు. ఇప్పుడు రంగంలోకి రావణుడు దిగుతున్నాడు. ఠన్ ఠన్ ఠన్. రాముడు ఇంకా రావణుడు మధ్యలో జరుగుతున్న బ్యాటిల్. రావణుడికి పవర్ ఇస్తున్నట్టున్నారు అది కదా. పెద్దగా అవుతాడు కదా రావణుడు ఇట్లా పవర్ తోటి అలా. సో ఇప్పుడు రాముడు బాణం వేశాడు. సో అట్లా డైరెక్ట్ వెళ్ళదు కాబట్టి అది షో కాబట్టి సుగ్రీవుడు ఆ బాణం తీసుకెళ్లి రావణుడిని పొడిచినట్టు చూపిస్తారనమాట. సో అలా రాముడు బాణంతో రావణుడు చచ్చిపోతాడు. ఇప్పుడు వాళ్ళు రాముడు సీతని కలుస్తాడు హ్యాపీగా. సుగ్రీవుడు వెళ్ళి సీతను తీసుకొస్తున్నాడు. రాముడు సీత కలిసి శుభవేళ. అలా రావణుని చంపి అయోధ్యకు వచ్చిన రాముడు. మనం రామాయణం చూసాం కానీ ఇండోనేషియన్ స్టైల్లో చూసాం అనమాట. బాలినిస్టా స్టైల్ అంట. బాలినీసా ఓకే సారీ బాలినీస్ స్టైల్లో చూసాం మనం రామాయణంని. And maybe because it's a dance show, the characters were played by women. Yeah. It's a dance show, doesn't matter. సో షో ఇలా ఖతం అయ్యింది. అందరూ వెళ్ళిపోతున్నారు. బాయ్. హోప్ యూ లైక్ ది షో ఇన్ బాలినీస్ స్టైల్. జస్ట్ జోకింగ్. హోప్ యూ ఎంజాయ్ ది షో. రామాయణం ఒక కొత్త స్టైల్లో చూసి. సో ఇలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వీడియోస్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.